హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే విఆర్ఏ పరీక్షలకు ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దయచేసి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జవాబు జూన్ 2వ తేదీ 2014. రెండవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జవాబు నవంబర్ 1వ తేదీ 1956 సంవత్సరం. మూడవ ప్రశ్న, తెలంగాణలో మొత్తం జిల్లాలు ఎన్ని? జవాబు 33 జిల్లాలు. నాలుగవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాలు ఎన్ని? జవాబు 26 జిల్లాలు. ఐదవ ప్రశ్న, గ్రామ రెవెన్యూ అధికారిని ఎవరు నియమిస్తారు? జవాబు జిల్లా కలెక్టర్. ఆరవ ప్రశ్న, 1 ఎకరం ఎన్ని గుంటలు? జవాబు 40 గుంటలు. ఏడవ ప్రశ్న, అహానీ అడంగల్ అంటే ఏమిటి? జవాబు భూమి వివరాలు, పంట వివరాలు నమోదు చేసే రికార్డు. ఎనిమిదవ ప్రశ్న, ఆర్ఓఆర్ పూర్తి రూపం ఏమిటి? జవాబు రికార్డ్ ఆఫ్ రైట్స్. తొమ్మిదవ ప్రశ్న, 1 హెక్టార్ ఎన్ని ఎకరాలు? జవాబు. 10వ ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఏ పుష్పం ఉంది? జవాబు తంగేడు పువ్వు. భారత రాజ్యాంగం ప్రశ్నలు. 11వ ప్రశ్న, భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? జవాబు 26 జనవరి 1950 సంవత్సరం. 12వ ప్రశ్న, భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు? జవాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 13వ ప్రశ్న, భారతదేశపు ప్రథమ రాష్ట్రపతి ఎవరు? జవాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 14వ ప్రశ్న, భారత జాతీయ గీతం రచయిత ఎవరు? జవాబు రవీంద్రనాథ్ ఠాగూర్. భూగోళ శాస్త్రం ప్రశ్నలు. 15వ ప్రశ్న, భారతదేశంలో పొడవైన నది ఏది? జవాబు గంగా నది. 16వ ప్రశ్న, తెలంగాణలో అతిపెద్ద నది ఏది? జవాబు గోదావరి. 17వ ప్రశ్న, భారతదేశ రాజధాని ఏది? జవాబు న్యూఢిల్లీ. గణితంలోని ప్రశ్నలు. 18వ ప్రశ్న, 25 × 4 జవాబు 100. 25 4ల 100. 19వ ప్రశ్న, 1 నుండి 50 వరకు సంఖ్యల మొత్తం ఎంత? జవాబు 1275. 20వ ప్రశ్న, 15% ఆఫ్ 200 ఎంత? సో జవాబు వచ్చేసి 30. సో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అనేక మంది చూచులాగా మీరు సహాయపడగలరు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.